గ్రామంలోని శ్రీదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. ఉదయం అరుణోదయ కాలం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామివారికి వెండి నాగభరణం, అమ్మవారికి వెండి పట్టు చీర అలంకరణతో పాటు పూలకి సేవ చేశారు. ఉభయకర్తలుగా సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి కుటుంబీకులు వ్యవహరించారు. సాయంత్రం అదాని కృష్ణపట్నం పోర్ట్, అదాని ఫౌండేషన్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గొప్ప నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని శ్రీదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. ఉదయం అరుణోదయ కాలం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామివారికి వెండి నాగభరణం, అమ్మవారికి వెండి పట్టు చీర అలంకరణతో పాటు పూలకి సేవ చేశారు. ఉభయకర్తలుగా సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి కుటుంబీకులు వ్యవహరించారు. సాయంత్రం అదాని కృష్ణపట్నం పోర్ట్, అదాని ఫౌండేషన్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గొప్ప నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మన హిందువులందరికీ అత్యంత పవిత్రమైనటువంటి దినం మహాశివుని జన్మదినం సందర్భంగా మహాశివరాత్రి వేడుకలు హిందువులు మొత్తం యావత్ భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగాయి. తదనంతరం అమ్మవారికి పుష్పాభిషేకం, అమ్మవారికి వెండి చీరతో అలంకారం, స్వామివారికి పుష్పాలంకరణ వైభవంగా జరిగి ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి కంటిన్యూగా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎండకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు ఇప్పుడు మన కృష్ణపట్నం అదాని పోర్టు వచ్చే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ వైభవంగా జరుగుతుంది. దాదాపు హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి మ్యూజికల్ నైట్, పాట కచేరీ లాంటి కార్యక్రమం వైభవంగా ఏర్పాటు చేశారు. వారి సంస్థ నుంచి దాదాపు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది దేవస్థానం. ఇప్పుడు మంచి టైంలో ఇది కూడా మంచి హెవీగా దర్శనాలు అన్ని లైన్లు కూడా ఫుల్ ఉన్నాయి. ఇప్పటిదాకా లైన్లన్నీ కూడా ఫాస్ట్గా నడిపించాము. ఈ ఏర్పాట్లన్నింటినీ సహకరించినటువంటి కృష్ణపట్నం గ్రామ ప్రజలకి, పోలీస్ అధికారులకి, గ్రామ అధికారులకి, ప్రజాప్రతినిధులకి, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం గ్రామం ముత్తుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 26వ తేదీ లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము గ్రామోత్సవం రాత్రి 7:30 భారీ అన్నదాన కార్యక్రమము. 27వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయ మహోత్సవము. రాత్రి 11 గంటలకు శ్రీ స్వామి వారికి గ్రామోత్సవము. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 2 గంటలకు అన్నాభిషేకం. ఇట్లు కృతజ్ఞతలతో కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి.